Hi to everyone. Welcome back to the Vichita Rajkumar online classes for the MPHW Medical Health Fitness and Vocational with the Bridge Course online video classes. Today I would like to give the notes and brief description about the internal organs of the female reproductive system. ఓకే హాయ్ అండి మరొకసారి అందరికీ హాయ్. ఈరోజు మనము ఈరోజు చెప్పిన క్లాసు వీళ్ళకి అంతర్గత అవయవాలు స్త్రీ యొక్క అంతర్గత అవయవాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ యొక్క అవయవాల గురించి అదేవిధంగా నోట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఒకసారి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈస్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ది ఫీమేల్. వెజైనా, కండరప్ అంటే వెజైనా అంటే ఏమన్నా మనం యూని అనుకున్నాం కదా. ఓకే, ఇది వెజైనా అంటే మనం కండరప్ కాలువ. ఇది వెస్టిబ్యూల్ నుండి సర్విక్స్ వరకు వ్యాపించి ఉంటుంది. పోస్టీరియర్ వాల్ అంటే వెనుక భాగం 7.9 సెంటీమీటర్స్, యాంటీరియర్ 5.7 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే పోస్టీరియర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ యాంటీరియర్ వచ్చేసరికి తక్కువగా ఉంది. ఎందుకంటే పోస్టీరియర్ వాల్ కంటే ఇది సర్విక్స్ అనేది దాని యొక్క సర్విక్స్ కొంత భాగం అనేది ఈ యొక్క యాంటీరియర్ వెజైనాలోకి చొచ్చుకొని పోతూ ఉంది. కాబట్టి యాంటీరియర్ వాల్ అనేది తక్కువగా ఉంది. అర్థమవుతుందా? పోస్టీరియర్ వాల్ కొంచెం 7.9 ఉంది, యాంటీరియర్ వాల్ అనేది 5.7 ఉంది. ఎందుకంటే సర్విక్స్ యొక్క దీన్ని కొంచెం వెజైనా యొక్క కొంత భాగం సర్విక్స్లోకి చొచ్చుకొని పోతుంది. ఓకేనా. అదేవిధంగా గర్భాశయం అనే గర్భమునకు సమకోణంగా ఉంటుంది. ఓకే, ఇది యోని యొక్క వెనుక భాగం ఏమంటారంటే పోస్టీరియర్ ఫోర్నిక్స్ అంటారు. ఓకేనా. అదేవిధంగా ఏంటిదంటే వెజైనా అనేది 3 పొరలతో నిర్మితమై ఉంటుంది. 3 పొరలు ఏమనుకున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఓకే ఈ విధంగా చూసినట్టయితే మీకు గమనిస్తే చూడండి ఒకసారి. ఇది ఒక వెజైనా యొక్క మనం ఏమనుకున్న వెజైనా అనేది ది యోని ఈస్ మేడప్ ఆఫ్ 3 లేయర్స్. ఓకే, యోని అనేది ముఖ్యమైన పొరలతో నిర్మితమై ఉంది అనుకున్నాం. అవి ఏమంటే ముఖ్యంగా గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇన్నర్ లేయర్ అనుకున్నాం. ఓకేనా, ఇన్నర్ లేయర్ అదేవిధంగా మిడిల్ లేయర్ అనుకున్నాం. ఓకే, ఇన్నర్ లేయర్ అనేది మేడప్ ఆఫ్ ది స్క్వామస్ సెల్స్. ఓకేనా, స్క్వామస్ సెల్స్తో నిర్మితమై ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు కాల్డ్ మ్యూకోసా. మ్యూకోసా అని కూడా అంటారు, అదేవిధంగా ఎపిథీలియం అని కూడా అంటారు. ఓకేనా, వెజైనా అనేది 3 పొరలతో నిర్మితమై ఉన్నది. అది ముఖ్యంగా మిడిల్ లేయర్, ఇన్నర్ లేయర్ అండ్ ఎక్స్టర్నల్ లేయర్. ఓకేనా, ఇన్నర్ లేయర్ అనేది లోపల ఉన్న పొర. వెజైనా యొక్క లోపలి పొర స్క్వామస్ సెల్స్ లేదా మ్యూకోసాతో నిర్మితమై ఉంది కాబట్టి దాన్ని మ్యూకోసా అంటారు. అదేవిధంగా ఎపిథీలియం అని కూడా అంటారు. అదేవిధంగా మిడిల్ లేయర్ అంటే మధ్యన ఉన్న వెజైనా యొక్క లేదా యోని యొక్క మధ్య ఉన్న పొర అనేది మజిల్ టిష్యూతో నిర్మితమై ఉంది కాబట్టి దాన్ని మస్కులారిస్ అని అంటారు. థర్డ్ వన్ ఈజ్ అవుటర్ లేయర్ లేదా ఎక్స్టర్నల్ లేయర్. ఓకేనా, అంటే బయట ఉన్న లేయర్ వెజైనాకు బయట ఉన్న పొర అనేది దేనితో నిర్మితమై ఉంది కనెక్టివ్ టిష్యూతో నిర్మితమై ఉంది కాబట్టి దాన్ని అడ్వెంటేషియా అని కూడా అంటారు. అర్థమవుతుంది. వెజైనా అనేది లేదా యోని అనేది ముఖ్యంగా 3 రకాల లేయర్స్తో నిర్మితమై ఉంది. అది ఫస్ట్ది స్క్వామస్ ఎపిథీలియంతో నిర్మితమై ఉంది కాబట్టి దాన్ని ఎపిథీలియం అంటారు. రెండవది మజిల్ టిష్యూతో నిర్మితమై ఉంది, దాన్ని మస్కులారిస్ అంటారు. మూడవది అవుటర్ లేయర్ కాబట్టి బయట ఉన్న పొర అనేది కనెక్టివ్ టిష్యూతో నిర్మితమై ఉంది కాబట్టి దాన్ని ఏమంటే అడ్వెంటేషియా అని కూడా అంటారు. ఓకేనా, అదేవిధంగా ఏంటంటే ఇక్కడ కనెక్టివ్ టిష్యూ అనేది ఇందులో పై మామూలుగా రక్తనాళాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో వెజైనా ఎక్కువ ఈ మామూలుగా వెజైనా అనేది మేడప్ ఆఫ్ ద మజిల్తో నిర్మితమై ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటిది కండర పొర. మజిల్ అంటే ఏంటిది కండరం కాబట్టి కండరం అనేది బాగా డెవలప్ అయ్యి అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి దీనివల్ల వెజైనా అనేది డ్యూరింగ్ డెలివరీ సమయంలో ఏమవుతుంది ఆటోమేటిక్గా అది ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యి బేబీ అనేది కిందికి పుష్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ కండరపు పొర అనేది అభివృద్ధి చెందడం ద్వారా వెజైనా అనేది డెలివరీ సమయంలో బేబీ కిందికి పుష్ చేసేటప్పుడు కండరాలన్నీ ముడుచుకొని పోవడం ద్వారా కింద ప్రెజర్ ముడుచుకోవడం ద్వారా ఏమవుతుంది దాని కింద ఉన్న బేబీ అనేది కిందికి పుష్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వెజైనా అనేది సాగి బేబీ అనేది బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. దీని అందు ఎలాంటి గ్రంథులు ఉండవు, డింపు ద్రవము అదేవిధంగా ఎక్కువగా ఊరుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది క్రీములు అనేవి అక్కడ అభివృద్ధి చెందకుండా ఉంటాయి. అందువలన ఇదేంటిది ఆమ్ల గుణం కూడా కలిగి ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద మెయిన్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది వెజైనా. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ మనం గమనించినట్టయితే వెజైనా అనేది కింది వాటితో సంబంధం కలిగి ఉంటుంది. ఒకటి చూడండి, కింది వాటితో అంటే ఇక్కడ ఆంటీరియర్ వాల్ అదేవిధంగా పోస్టీరియర్ వాల్. ఆంటీరియర్ వాల్ అంటే ముందు ఉన్న భాగం అనుకున్నాం. అంటే వాల్ అంటే గోడ, అంటే వెజైనా యొక్క కింద ఉన్న ముందు ఉన్న గోడ అనేది కింది భాగం యురెత్ర అంటే మూత్రద్వారము, పై భాగం బ్లాడర్. ఓకేనా, ఫస్ట్ ఏంటి యురెటర్స్, కిడ్నీస్. మామూలుగా గమనించినట్టయితే చూడండి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనము ఈ విధంగా డ్రా చేసినట్టయితే మనం స్ట్రక్చర్ గమనించినట్టయితే చూడండి ఇవి కిడ్నీస్.
ఓకే, ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మూత్రాశయం కిందికి మూత్రద్వారం అనేది ఈ విధంగా ఉంటుంది. అర్థమవుతుంది. వీటిని ఏమంటే కిడ్నీస్ అంటారు, వీటిని యురేటర్స్ అంటారు. ఇది యూరినరీ బ్లాడర్ అంటారు, ఇక్కడ యురెత్రా అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ కింది భాగం ఏమంటారు? ఇక్కడ యురెత్రా. ఓకే, యురెత్రా. కాబట్టి యాంటీరియర్ వెజైనా యొక్క ముందు భాగం యురెత్రా తోటి, పై భాగం అనేది బ్లాడర్. అర్థమవుతుంది. మరొకసారి చూడండి, మీకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇవి కిడ్నీస్. ఓకే, ఈ విధంగా రావాలి. ఇవి కిడ్నీస్ అయితే ఇవి యురేటర్స్, ఇది యూరినరీ బ్లాడర్, ఇక్కడ యురెత్రా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి మనకు అంటే ఈ కింది భాగం వెజైనా అనేది కింది భాగం యురెత్రా. ఓకే, యురెత్రా తోటి పై భాగం అనేది బ్లాడర్ తోటి సంబంధం కలిగి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? అదేవిధంగా పోస్టర్ వాళ్ళు చూసినట్టయితే కింది భాగంలో 3వ వంతు పెరినియల్ బాడీతో కలిసి ఉంటుంది. మధ్య భాగం అనేది రెక్టమ్కి, ఓకే, రెక్టమ్కి వ్యతిరేకంగా పై భాగం పౌచ్ ఆఫ్ డవ్ గ్లాస్ అడుగు భాగంలో సంబంధం కలిగి ఉంటుంది. పౌచ్ ఆఫ్ డవ్ గ్లాస్ అంటే ఇక్కడ చూడండి, మీకు రాశాను, ఇక్కడ ఏం లేదు. రెక్టమ్కు యూట్రస్కు మధ్య ఉన్న భాగాన్ని పౌచ్ ఆఫ్ డవ్ గ్లాస్ అని అంటారు. ఓకేనా, స్మాల్ ఏరియా ఇన్ ఫీమేల్ హ్యూమన్ బాడీ. ఓకేనా, పౌచ్ ఆఫ్ డవ్ గ్లాస్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ? ఇట్స్ ద మెయిన్లీ స్మాల్ ఏరియా ఇన్ ఫీమేల్ హ్యూమన్ బాడీ బిట్వీన్ ద యూట్రస్ అండ్ రెక్టమ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హ్యాస్ రెక్టో యూట్రైన్ పౌచ్. ఒక పౌచ్ లాగా చిన్న స్మాల్ ఏరియా, దేనికి మధ్యలో ఉంటుంది? స్మాల్ ఏరియా రెక్టమ్కి అదేవిధంగా యూట్రస్కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ చిన్న స్మాల్ ఏరియా ఒక పౌచ్ లాగా ఉంటుందని పౌచ్ ఆఫ్ డవ్ గ్లాస్ అని అనడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఇస్ క్లియర్ టు ఎవ్రీవన్. సో ఒకవేళ మన డయాగ్రామ్ చూసినట్టు మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నమ్మక డయాగ్రామ్స్ అనేది ఇక్కడ చూడండి. మామూలు స్టార్టింగ్లో వెజైనా ఉంది. ఓకేనా, స్టార్టింగ్లో వెజైనా, అదేవిధంగా పైకి వెళ్తున్న కొద్ది సర్విక్స్ అనేది ఇంటర్నల్ హాస్గా అదేవిధంగా ఎక్స్టర్నల్ హాస్గా ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఉన్న దాన్ని ఏమన్నారంటే సర్వైకల్ కెనాల్ అనుకున్నాం. అదేవిధంగా యూట్రస్ అనేది ఎన్ని భాగాలుగా ఉందంటే ఈ ఫండస్ అనుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఫండస్, ఉబ్బెత్తైన భాగాన్ని ఫండస్ అనుకున్నాం. దీన్ని ఏమనంటే కార్పస్ అనుకున్నాం. కింది భాగాన్ని సర్విక్స్ అనుకున్నాం. ఓకేనా, ఇది సర్విక్స్ యూట్రస్లో ఉన్న భాగాలు, ఇది పార్ట్స్. ఓకేనా, అదేవిధంగా సర్విక్స్ ఏ విధంగా మళ్ళీ ఈ విధంగా ఇక్కడ ఉన్నదాన్ని సర్విక్స్ అనుకున్నాం కదా. ఈ సర్విక్స్లో చూసినట్టయితే మనకు ఇక్కడ ఉన్నదాన్ని ఇంటర్నల్ లాస్ అంటారు. ఈ విధంగా ఇక్కడ ఉన్నదాన్ని ఓకే, ఈ విధంగా ఉన్నదాన్ని ఎక్స్టర్నల్ ఆస్ అని అంటారు. ఓకేనా, అదేవిధంగా చూడండి ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉన్నాయి అటు ఇటు. ఓకేనా, అదేవిధంగా ఓవరీ, యూట్రస్, ఎండోమెట్రియం, మయోమెట్రియం, ఓవరీస్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అదేవిధంగా ఇంతకుముందు మనం లెసన్లో లైవ్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు మనం ఏమనుకున్నాము? యాంటీ వర్టర్ ఆఫ్ ది యూటస్, పొజిషన్ ఆఫ్ ది యూటస్ అంటే గర్భాశయం యొక్క ఆధార నిర్మాణ భాగం ఏ విధంగా ఉంటుంది? ఇది మూత్రకోశం పైన కొంచెం ముందుకు వంగి ఉంటుంది. అందుకే దాన్ని ఏమంటాం మనం? యాంటీ వర్టర్ యూటస్ అని కూడా అంటాం. ఒకవేళ వెనుకలు తిరిగి ఉంటుందని రిట్రో వర్టర్. కాబట్టి ఎక్కువ మందిలో అందరికీ సాధారణంగా ఉండే పొజిషన్ ఏంటిదంటే యాంటీ వర్టర్ యూటస్. ఈ విధంగా గర్భాశయం అనేది ఈ విధంగా ముందుకు వంగి ఉంటుంది. రిట్రో వర్టర్ అనేది చాలా మందికి చాలా ఎక్కువ, అంటే చాలా తక్కువ కేసెస్లో ఎవరికో ఒకరికి మాత్రమే అలా ఉంటుంది. ఒక నార్మల్ పొజిషన్ అంటే ఏమనుకున్నాం? యాంటీ వర్టెడ్ యూట్రస్, గర్భాశయం అనేది ఈ విధంగా ముందుకు వంగి ఉంటుంది. ఓకేనా, సర్విక్స్. ఓకే, అదేవిధంగా చూడండి చిన్నగా డయాగ్రామ్. సర్విక్స్ చిన్నగా ఉన్నట్టయితే లోపల ఉన్నదాన్ని ఇంటర్నల్ లాస్ అంటారు, బయటకు ఉన్నదాన్ని ఎక్స్టర్నల్ ఆరిఫైస్ అని అంటారు. ఓకేనా, క్లైటోరిస్. ఈ విధంగా అంటే మనం ఏమనుకున్నాం మామూలుగా ఇందులో ఎక్స్టర్నల్ అంటే బాహ్య అవయవాలతో పాటుగా అంతర అవయవాలు కూడా ఇచ్చారు. కాబట్టి లేబియా మైజోరా, క్లైటోరిస్, తర్వాత వెజైనా, తర్వాత సర్విక్స్, తర్వాత యూట్రస్, తర్వాత ఫలోపియన్ ట్యూబ్స్, ఓవరీ ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా చూడండి. ఓకే, వెజైనా, సర్విక్స్, సర్వైకల్ కెనాల్ అంటే లోపల సర్విక్స్ అంటే కంఠభాగం అనుకున్నాం. గర్భాశయం కంఠభాగాన్ని ఏమనుకున్నాం మనం? సర్విక్స్ అనుకున్నాం. కాబట్టి సర్విక్స్ లోపల ఉన్న భాగం. ఓకే, సర్విక్స్ యొక్క లోపల ఉన్న యొక్క దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ ఆరిఫైస్ అంటే లోపలి ముఖద్వారం. అదేవిధంగా బయట ఈ విధంగా ఉన్నదాన్ని, ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే ఇక్కడ ఉన్నదాన్ని ఓకే సెకండ్ది అర్థమవుతుందా? గర్భాశయం యొక్క ఇది సర్విక్స్ యొక్క ముఖద్వారం, అది లోపల ఉన్న ముఖద్వారం. ఇది సర్విక్స్ యొక్క బయట ఉన్న ముఖద్వారం. ఈ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? సర్వైకల్ కెనాల్ అనుకున్నాం. ఒక జాడిలాగా ఆ విధంగా పైనుంచి కిందలాగా వచ్చింది కదా, గమనించారా? ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇంతవరకు ఉంది. ఓకేనా, అలా కాకుండా గమనించినట్టయితే ఓకే ఇంతవరకు ఉంది సర్విక్స్ వరకు. ఇక్కడికి వచ్చేసరికి చిన్న గొట్టంలాగా ఉంది. ఒక స్టార్టింగ్లో ఉన్నదాన్ని ముఖద్వారం అంటారు, ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే ఓకే ఇది బయట ముఖద్వారం అలా. కాబట్టి రెండింటి మధ్యలో సర్వైకల్ కెనాల్ అంటారు. అదేవిధంగా గర్భాశయం యొక్క పొరలు అవి ఎండోమెట్రియం. ఓకే, లోపల ఉన్న పొర మయోమెట్రియం మధ్యలో ఉన్న పొర, పెరిమెట్రియం అంటే బయట ఉన్న పొర. ఓకేనా, యూటస్ అంటే ఈ విధంగా ఉంది. ఫలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భాశయం యొక్క గొట్టాలు. ఇన్ఫెంటిబుల్ అంటే చేతివేల ఆకారం కలిగి ఉన్నవి ఇన్ఫెంటిబులం అంటారు. పాలిక్యూల్స్ అని ఇవన్నీ ఈ విధంగా. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది
ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, ఓకే, మనం గర్భాశయం గురించి చూసుకున్నట్టయితే గర్భాశయం అనేది విధంగా దిస్ ఇస్ స్ట్రక్చర్. ఓకేనా, స్ట్రక్చర్ అనేది పొడవులో ఎంత 7.5 సెంటీమీటర్స్ ఉంటుంది దాని యొక్క పొడవు అనేది, వెడల్పు 5 సెంటీమీటర్స్ ఉంటుంది, దాని యొక్క మందం అనేది 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. గర్భాశయం అనేది కండరంతో చేయబడి ఉన్న అవయవం. ఇది మూత్రాశయంకు వెనుకగా ఉంటుంది, పురుషనాళముకు ముందుగా ఉంటుంది. ఓకేనా, మూత్రాశయంకు వెనుకగా ఉంటుంది, పురుషనాళముకు ముందుగా ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఇది మామూలు యూట్రస్ అనేది చూడండి, యూట్రస్ యందు పరిపక్వమైన అండం స్థిరపడి 40 వారములు పోషించబడి ఉంటుంది. అంటే మామూలుగా ఏదో అనేది ఫలదీకరణ చెందిన అండం కాస్త ఇక శుక్రకణంతో కలిసిపోయి అది అండంగా ఏర్పడి అది 30 నుంచి 40 వారముల వరకు, అంటే 9 నెలల వరకు గర్భాశయంలో ఉండడానికి అది అనుకూలమైన స్థలాన్ని ఏర్పరుస్తుంది. ఏంటిది యూట్రస్ అనేది. ఓకేనా, ప్రసవ సమయమైన బలమైన యూట్రన్ కంట్రాక్షన్ సంకోచ వ్యాకోచం చెందడం ద్వారా అది ఏమవుతుంది, శిశువు అనేది బయటికి త్రోయవేయబడుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది యూట్రస్. ఓకేనా, సైజ్ ఆఫ్ ది యూట్రస్ అంటే గర్భాశయం ఇంతకుముందు మనం తెలుసుకుందాం. ఏంటిది గర్భాశయం దాని మామూలుగా మెచ్యూరిటీ అయిన తర్వాత ద్వితీయ లైంగిక లక్షణాలు డెవలప్ అయిన తర్వాత ఆడవారిలో సాధారణ గర్భాశయం దాని యొక్క బరువు ఎంత ఉంటుందంటే 60 గ్రామ్స్ అనే వెయిట్ ఉంటుంది. అదేవిధంగా 7.5 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది, 5 సెంటీమీటర్స్ వెడల్పు, అదేవిధంగా 2.5 సెంటీమీటర్స్ మందంతో కలిగి ఉంటుంది. ఓకేనా, గర్భాశయ కుహరం అనేది బల్లపడిగా ఉంది, ముక్కోణాకారంతో. ఇంతకుముందు మనం చూసి ఏ విధంగా షేప్లో ఉంది, ముక్కోణాకారంలో ఏ విధంగా ఉంది కదండి. ఓకే, ఈ విధంగా చూసినట్టయితే ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి ఇదొకటి. ఓకేనా, ముక్కోణాకారం అని అంటారు. ఓకేనా, ముక్కోణాకారం కలిగి ఉంటుంది. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది యూట్రస్ తెలుసుకున్నాం, ఎంత వెయిట్ ఉంది, హైట్, వెయిట్, థిక్నెస్ అన్నీ తెలుసుకున్నాం. అదే ఏమేమి పార్ట్స్ ఉంటాయి అందులో. ఓకేనా, there are 3 parts will be there, ఫండస్, కార్పస్, సర్విక్స్. కాబట్టి హెడ్ ఆఫ్ ది యూట్రస్ అంటే గర్భాశయం ఉబ్బెత్తిన భాగాన్ని ఫండస్ అంటారు, మధ్య ఉన్న భాగాన్ని బాడీ లేదా కార్పస్ అంటారు, కింద ఉన్న భాగాన్ని నెక్ అంటారు, దాన్ని సర్విక్స్ అంటారు. ఓకేనా, ఈ విధంగా ఫండస్ అంటే ఉబ్బెత్తుగా ఉన్న పై భాగాన్ని ఫండస్ అంటారు. 2 ఫలోపియన్ గొట్టంలో మధ్య ఉండే పై భాగము దాన్ని ఫండస్. ఓకేనా, ఈ విధంగా ఉబ్బెత్తైన భాగం అంటే ఏమనుకున్నాం మనం, ఈ విధంగా ఉండి ఓకే, ఈ విధంగా దీని ఉబ్బెత్తైన భాగం. ఓకేనా, ఇది ఉబ్బెత్తైన భాగం అని. అదేవిధంగా బాడీ గర్భాశయం యొక్క మధ్య భాగం, దీనిలో ఒక త్రిభుజాకార అర ఉంటుంది. యూట్రస్ యొక్క ఎక్కువ భాగంను ఏది ఆక్రమించి ఉంటుంది, బాడీ అనేది ఆక్రమించి ఉంటుంది. ఓకేనా, అదే సర్విక్స్ అంటే గర్భాశయం యొక్క క్రింది భాగం, ఇది వెజైనాలోకి చొచ్చుకొని పోయి ఉంటుంది. అదేవిధంగా ఏంటి, యూట్రస్ అనేది కండరములతో ఏర్పడి ఉండి ముక్కోణాకారం కలిగి ఉంటుంది. అదేవిధంగా పెల్విక్ క్యావిటీ మధ్య భాగంలో ఉంటుంది, ఇది ఎత్తైన భాగం అని అనుకున్నాం. ఓకేనా, అదేవిధంగా కింద భాగం మన సర్విక్స్ అనుకున్నాం. సర్విక్స్ ఎంత ఉంటుంది, దాని యొక్క సైజ్ అనేది 2.5 సెంటీమీటర్స్ సైజు కలిగి ఉంటుంది. ఓకేనా, ఇదేంటంటే మామూలుగా సర్విక్స్ లోపలికి తెరుచుకొని ఉన్న సన్నని రంధ్రం. ఇంతకుముందు డయాగ్రామ్లో చూసుకున్నాం. ఏంటిది, సర్విక్స్ లోపలికి తెరుచుకొని ఉన్న రంధ్రాన్ని ఇంటర్నల్ ఆస్ అంటారు. అదేవిధంగా వెజినల్ లోపలికి సర్విక్స్ లోపలికి చొచ్చుకొని పోయేదాన్నేమో ఇంటర్నల్ ఆస్ అంటారు. వెజైనాలోకి చొచ్చుకొని పోయి ఉన్నదాన్ని ఏమంటారు, ఎక్స్టర్నల్ ఆస్ అంటారు. ఓకే, ఎక్స్టర్నల్ ఆస్కి ఇంటర్నల్ ఆస్కి మధ్య ఉన్నదాన్ని ఏమంటారంటే సర్వైకల్ కెనాల్ అంటారు. ఓకే, మరి ఒకసారి చూడండి, ఒకసారి డయాగ్రామ్ ఆఫ్ రిప్రజెంటేషన్లో ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఉండి ఓకే, గమనించండి. ఈ సర్విక్స్ అంటే ఇది ఫండస్, ఇది బాడీ అనుకున్నాం. కాబట్టి ఇది ఏమవుతుంది, కార్పస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అంటే సర్విక్స్ లోపల చొచ్చుకొని పోయింది కాబట్టి దీన్ని ఏమన్నామంటే ఇంటర్నల్ ఆస్ అనుకున్నాం. ఇది వెజైనా లోపల చొచ్చుకొని పోయి ఉన్న దీన్ని ఏమన్నారంటే ఎక్స్టర్నల్ ఆస్. అర్థమవుతుందా, సర్విక్స్ లోపు చొచ్చుకొని పోయిన దాన్నేమో ఇంటర్నల్ ఆస్ అంటే, ఇది వెజైనాలోకి చొచ్చుకొని పోయిన దాన్ని ఎక్స్టర్నల్ ఆస్ అంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని ఏమన్నారంటే సర్వైకల్ కెనాల్ అన్నారు. అర్థమవుతుందా. ఓకే, కాబట్టి ఒక ఎక్స్టర్నల్ ఆస్కు ఇంటర్నల్ ఆస్కు మధ్య ఉన్నదాన్ని ఏమన్నారంటే సర్వైకల్ కెనాల్ అన్నారు. కాబట్టి సర్వైకల్ లోపల పొర, మ్యూకస్ పొర, దీని అందున గ్రంథులు ఒక విధమైన క్షార గుణం కలిగి ఉండి మ్యూకస్ని స్రవింపజేస్తూ ఉంటాయి. కాబట్టి దీని లోపలికి ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి వెళ్లకుండా ఒక బిరడలాగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపరికులం అని కూడా అంటారు. ఓకే, సర్విక్స్ కింది భాగంలో ఏమనుకున్నాం మనం, వెజైనల్ లోపల తెరుచుకునే రంధ్రాన్ని సర్విక్స్ లోపలికి ఉన్నదాన్నేమో ఇంటర్నల్ ఆస్ అంటే, వెజైనల్ లోపల తెచ్చుకునే పోయేదాన్ని ఎక్స్టర్నల్ ఆరిఫైస్ అని. ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని సర్వైకల్ కెనాల్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు గర్భాశయం యొక్క పొరలు, ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం. ఓకేనా, అర్థమవుతుందా. సారీ, ఇక్కడ మిస్టేక్లో రాశానమ్మా, ఇది సారీ. ఎండోమెట్రియం కాదు, ఇక్కడ పెరిమెట్రియం గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
అర్థమవుతుందా? రెండు కూడా ఎండోమెట్రియం రాశాను. ఒక ఎండోమెట్రియం అంటే గర్భాశయం యొక్క లోపలి పొర, దీని యందు ఎపిథీలియల్ గ్రంథులు కలవు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటిదంటే గర్భాశయం యొక్క ఎండోమెట్రియం అంటే గర్భాశయం యొక్క లోపలి పొర, దీని యందు రక్తం అనేది ఎక్కువ సరఫరా అవుతూ ఉంటుంది. అంటే గర్భం ధరించిన తర్వాత ఎండోమెట్రియం కాస్త డెసిడేగా రూపాంతరం చెందుతుంది. ఓకేనా, కొన్ని రకాల మార్పులు, ఎందుకంటే పెరుగుతున్న పిండానికి అనువైన స్థలం ఏర్పరచడానికి ఎండోమెట్రియం అది ఒక పొర అనేది కొన్ని రకాల మార్పులతో ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని డెసిడే అని పిలవడం అనేది జరిగింది. డెసిడే అనేది ఎప్పుడు గర్భం ధరించిన తర్వాతనే దాన్ని డెసిడే అని పిలుస్తారు. అంతకుముందు అయితే ఎండోమెట్రియం లాగానే పిలుస్తారు. నెక్స్ట్ మయోమెట్రియం, ఇది మధ్య ఉన్న కండర పొర. గర్భాశయం కూడా ఎక్కువ భాగం దేనితో చేయబడి ఉంటుంది? మయోమెట్రియంతో చేయబడి ఉంటుంది. కాబట్టి దీనిలో ఎన్ని పొరలు ఉంటాయి? 3 పొరలు ఉంటాయి. ఒక రౌండ్ గుండ్రగా ఉన్న పొరలు, అల్లిక వలె ఉన్న పొరలు, నిలువుగా ఉన్న పొరలు. ఓకేనా, ఈ విధంగా ఇది గుండ్రంగా పొరలు, ఇది అల్లికతో ఉన్న పొరలు, నెక్స్ట్ ఇది నిలువుగా ఉన్న పొరలు, ఇవి. ఓకే, అర్థమవుతుందా? కాబట్టి గర్భస్థానం నందు ఈ దారాలు చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి డెలివరీ సమయం నందు ఈ దారాలు ఏవైతే ఉన్నాయో, ఈ లేయర్స్తో కూడిన దారాలు అనేవి చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ప్రసవ సమయం నందు ఈ కండరపు పొర బేబీని కిందికి పుష్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి ముడుచుకోవడం ద్వారా బేబీ అనేది బయటికి నెట్టవేయబడుతుంది. కాబట్టి అదే సమయంలో రక్తనాళాలు కూడా బంధించి ఆపివేసి రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. నెక్స్ట్ మనకి పెరిమెట్రియం, ఇది బయట ఉన్న అవుటర్ లేయర్ ఆఫ్ ది యూట్రస్. ఓకేనా, దీన్ని పెరిటోనియల్ పొర అని కూడా అంటారు. పక్కలకు వ్యాపించి బ్రాడ్ లిగమెంట్స్ గాను, ముందు వ్యాపించి వెరికో యూట్రిన్ పౌచ్ గాను, వెనుకకు రెక్టో యూట్రిన్ పౌచ్ గాను తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ది యూట్రస్. ఓకేనా, గర్భాశయం దాని యొక్క ఆధార నిర్మాణం, అంటే గర్భాశయం దాని యొక్క ప్లేస్మెంట్, ఎన్ని డెలివరీస్ అయినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా గర్భాశయం అనేది ముందుకు వంగకుండా, జారకుండా దానికి ఆధారం ఇచ్చేవి ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, గర్భాశయపు పండస్ అనే మూత్రకోశం మీద ఆనించి ముందుకు ఉంటుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్న దాని యొక్క స్ట్రక్చర్ ముందుకు ఉంది, స్టార్టింగ్లో చూపించండి డయాగ్రామ్ అనేది. ఓకేనా, గర్భాశయపు పండస్ అనేది మూత్రకోశం మీద ఆనించి ముందుకు వంగుచున్నది. కాబట్టి దీన్ని ఏమంటారు? యాంటీవర్టెడ్ యూట్రస్ అంటారు. దిస్ ఇస్ ద నార్మల్ స్ట్రక్చర్, నార్మల్ పొజిషన్ ఆఫ్ ది యూట్రస్ అంటే ఏమని చెప్పాలి? యాంటీవర్టెడ్. ఒకవేళ గర్భాశయం అనేది వెనుకకు వంగినప్పుడు దాన్ని రిట్రోవర్టెడ్ యూట్రస్ అంటారు. కాబట్టి రిట్రోవర్టెడ్ యూట్రస్ ఇది అబ్నార్మల్ అన్నట్టు. ఇది చాలా తక్కువ మందిలో ఎవరికి ఒకరికి మాత్రమే ఉంటుంది. నార్మల్ పొజిషన్ ఏంటిది? యాంటీవర్టెడ్ అనేది మూత్రకోశం మీద కొంచెం ముందుకు వంగి ఉంటుంది. అదేవిధంగా దీనికి ఆధారాన్ని ఇచ్చేవి ఏంటంటే లిగమెంట్స్. ఓకే, ఇవి లిగమెంట్స్ మన పెల్విక్ ఫ్లోర్ వల్ల యూట్రస్ అనేది దాని స్థానంలో, కాబట్టి యూట్రస్ అనేది దాని స్థానంలో ఉండడానికి ఉపయోగపడేది ఏంటి? ఇక్కడ పెల్విక్ ఫ్లోర్ వల్ల, అదేవిధంగా బ్రాడ్ లిగమెంట్స్ వల్ల పొజిషన్ అనేది అది డిస్ప్లేస్ అవ్వకుండా దాని స్థానంలో అదే ఉంటుంది. ఓకే, ఎన్ని రకాలుగా ఉన్నాయి ఈ లిగమెంట్స్ అనేవి? బ్రాడ్ లిగమెంట్స్, రౌండ్ లిగమెంట్స్, ట్రాన్స్వర్స్ సర్వైకల్ లిగమెంట్స్ అండ్ యూట్రోసాక్రల్ లిగమెంట్స్. ఓకే, ఈ లిగమెంట్స్ వల్ల ఉపయోగం ఏంటిదంటే టు సపోర్ట్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మామూలు మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ లిగమెంట్స్ అంటే స్నాయువు అంట తెలుగులో. స్నాయు బంధనం అంటే బంధించి ఉంచుతుంది. లోపల ఉన్న అవయవాలు సపోర్ట్గా ఉంచడానికి, ఆధారాన్ని ఇవ్వడానికి ఈ బంధించి బలంగా ఉంచుతుంది. హోల్డ్ బోన్స్ టుగెదర్ ఇన్ ప్రాపర్ ఆర్టికులేషన్. కాబట్టి బోన్స్ అనే ఎముకలు అనేవి బలంగా అన్ని కలిసిపోయి ఉండడానికి కూడా ఈ లిగమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా సరౌండ్ జాయింట్స్, ఒక కీళ్ళకు కూడా అన్ని చుట్టుపక్కల అతుక్కొని ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇట్ మే గివ్ ద స్ట్రెంగ్త్ అని, ఒక బలం ఇవ్వడానికి కూడా ఈ లిగమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, అదేవిధంగా బ్రాడ్ లిగమెంట్స్ ముఖ్యమైన పని ఏంటిదంటే ఇది గర్భాశయం దాని స్థానంలో ఉంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతావన్నీ మీకు అవసరం, అసలు లిగమెంట్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, కానీ దాని యొక్క ప్రాముఖ్యత రాస్తే సరిపోతుంది. ఇవన్నీ రాయాల్సిన అవసరం ఏం లేదు. ఏం రాయాలి? గర్భాశయం దాని స్థానంలో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అదేవిధంగా ఇది ఏ విధంగా అసలు ఎట్లా అంటే 2 పెరిటోనియల్ పొరల ద్వారా, పెరిటోనియం అంటే పొట్టను అబ్డోమిన్ కవర్ చేసుకున్న లేయర్ని ఏమంటారంటే పెరిటోనియం అని అంటారు. ఓకేనా, 2 పెరిటోనియల్ పొరల ద్వారా ఏర్పడి అది ఆ విధంగా ఏర్పడుతుంది. తర్వాత గర్భాశయం నుండి బయలుదేరి పెల్విక్ యొక్క పక్క గోళ్లకు అతుక్కొని ఉండి, కాబట్టి గర్భాశయం దాని స్థానం ఉంచడానికి ఈ విధంగా పెరిటోనియం నుంచి బయలుదేరి, పెరిటోనియం నుంచి ఏర్పడి గర్భాశయం నుండి బయలుదేరి పెల్విక్ పక్క గోళ్లకు అతుక్కొని ఉండి అటు ఇటు సపోర్ట్గా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ రౌండ్ లిగమెంట్స్. ఇది రెండు ఫండస్ నుండి బయలుదేరి, లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి బయలుదేరి లేబియా మేజర్ యందు అది అక్కడ వరకు ఎండ్ అవుతుంది. కాబట్టి ఇదేంటంటే మామూలుగా ఇది వెనుకకు వాలిపోకుండా సహాయపడుతుంది. మామూలుగా మనకు ముందుకు వంగి ఉండాలి, కాబట్టి ఈ రౌండ్ లిగమెంట్స్ అనేవి గర్భాశయం వెనుకకు వాలిపోకుండా సహాయపడతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ట్రాన్స్వర్స్ సర్వైకల్ లిగమెంట్స్. ఇవేం చేస్తే గర్భాశయం కుహరం నందు వేలాడదీయుచుంది, కాబట్టి వేలాడదీసేటట్టు ఉండడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ యూట్రోసాక్రల్ లిగమెంట్స్ గర్భాశయం నుండి బయలుదేరి సాక్రంగా అత్తబడి ఉంటాయి. ఇవన్నీ కూడా
బ్లడ్ సప్లై రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది, ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీస్ నుండి. ఓకేనా, అంటే అది ఎక్కడ ఆర్టరీస్ అనేది ఒక్కొక్క ప్రదేశం నుంచి ఒక్కొక్క అవయవం దగ్గర ఆగిపోతుంది కాబట్టి అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో వాటిని ఆ పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీస్ ఇంటర్నల్ లోపల ఉన్న ఇలియాక్ ఆర్టరీ ద్వారా వస్తుంది కాబట్టి అది ఇక్కడ నుంచి బయలుదేరి యూటర్నల్ ఆర్టరీస్లోకి వెళ్ళిపోయి తర్వాత అబ్డామినల్ అయోటా నుండి 2 శాఖలుగా విడిపోయి 2 యూటర్నల్ ఆర్టరీస్లను అది బయలుదేరి అది బ్లడ్ సప్లై అందిస్తుంది. ఓకేనా, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తాన్ని ఇలియాక్ ఆర్టరీస్ నుండి యూటర్నల్ ఆర్టరీస్ తర్వాత అబ్డామినల్ అయోటా నుండి అది బయలుదేరి ఓవేరియన్ ఆర్టరీస్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అదేవిధంగా ఎక్కడి నుంచి మంచి రక్తాన్ని కలెక్ట్ చేస్తుంది, యూట్రన్ వేణు ద్వారా తీసుకొని వెళ్ళిపోయి ఇంటర్నల్ ఇలియాక్ వేన్తో కలుస్తుంది. అది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కలుషితమైన రక్తం అంటే చెడు రక్తాన్ని యూట్రన్ వేన్ ద్వారా తీసుకొని వెళ్ళి ఇంటర్నల్ ఇలియాక్ వేన్తో కలుస్తుంది. ఇక్కడ నుంచి తీసుకొని దానికి వెళ్ళి కలుస్తుంది. ఓకేనా, లింఫాటిక్ సప్లై లింఫ్ చాలా ఎక్కువ యూట్రస్ నందు అందించబడుతుంది. ఓకేనా, ఎక్కువ తయారవుతుంది. నెక్స్ట్ నర్వ్ సప్లై అంటే నాడీ వ్యవస్థకు సంబంధించినంతగా ఏంటిది, ఇదంతా యూట్రస్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆధీనంలో ఉంటుంది. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఏఎన్ఎస్, పిఎన్ఎస్, సిఎన్ఎస్ అని చాలా రకాలుగా 3 రకాల పేర్లతో పిలవడం అనేది జరిగింది. 3 విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ నర్వస్ సిస్టమ్ అనేది యూట్రస్ అనేది నర్వస్ సిస్టమ్ ఆధీనంలో పనిచేస్తుంది. లాస్ట్ వన్ ఇస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది యూట్రస్. ఓకే, అసలు ఏమేమి పనులు చేసింది అనుకున్నాం. గర్భాశయం ఇంతవరకు మన స్ట్రక్చరు, పార్ట్స్, లేయర్స్, లిగమెంట్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అసలు ఇది ఏమి చేస్తుంది మన శరీరంలో లోపల ఉన్న అవయవాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. కానీ మామూలుగా బహిష్టు జరిపిస్తుంది. మెన్సెస్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. దీని ద్వారానే మనకు మెన్సెస్ కానీ తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ కానీ బహిష్టు కానీ దేని ద్వారా జరుగుతుంది, యూట్రస్ ద్వారానే. అదేవిధంగా ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ ఇక్కడ ఏముంది, గర్భం ధరించుట. ఓకేనా, భార్యాభర్తలు వాళ్ళ ఇంకా కలయిక ద్వారా గర్భం ధరించ పరిపక్వమైన ఓవం నుంచి అది యూటర్న్ ఫలోపియన్ ట్యూబ్స్ ద్వారా గర్భాశయంలోకి మధ్య భాగంలో ప్రవేశించి ఆ సమయంలో శుక్రకణం రెడీగా ఉంటే అది ఏంటిది రెండు కలిసిపోయి జైగోటిగా మారి తర్వాత అది పెరుగుతున్న పిండానికి అనువైన ఆక్సిజన్ తర్వాత ఆహారాన్ని అందిస్తుంది. ఓకే, ఇక్కడ గర్భం ధరించడం ఏ విధంగా జరుగుతుంది, ఓవరి నుంచి రిలీజ్ అయిన ఓవం అనేది విడుదలై వెంటనే ఫలోపియన్ ట్యూబ్స్ ద్వారా యూట్రస్కు చేరుతుంది. ఓకేనా, అర్థమవుతుంది. ఈ విధంగా డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో మనం చూసినట్టయితే కాబట్టి ఇది ఓవరి అనుకుందాం. ఓకేనా, ఈ ఓవరి అంటే ఈ ఓవరి నుంచి ఈ విధంగా చేతికి ఇలాంటి ఆకారం కలిగినవి ఏం చేస్తాయి, ఇవి ఓవరిని ఓకే అండాశయం నుంచి అండాన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళి గర్భాశయం మధ్య భాగాన్ని తీసుకెళ్తుంది. అర్థమవుతుందా, దిస్ ఈజ్ ఓకే వెంటనే విడుదలై గర్భం ధరించడం ద్వారా ఓవరి నుంచి రిలీజ్ అయిన ఓవం అనేది విడుదలై వెంటనే ఫలోపియన్ ట్యూబ్స్ ద్వారా యూట్రస్లోకి చేర్చింది. అక్కడ శుక్రకణం రెడీగా ఉంటే అప్పుడు అది అండం ఫలికం చెందిన అండం కాస్త శుక్రకణంతో కలిసిపోయి జైగోట్గా మారుతుంది. ఆ విధంగా పిండంగా తయారైన తర్వాత ఆ పెరుగుతున్న పిండానికి ఏం చేస్తుంది, పిండం పెరిగిన కూడా దానికి కావాల్సిన ఏమేమి అందిస్తుంది, ఆహారము, ఆక్సిజను, తర్వాత అనేక రకాల పోషకాలు అనేవి అందించడం. దేని ద్వారా, గర్భాశయం ద్వారా. అదేవిధంగా ప్రసవ సమయమున పెరుగుతున్న పిండానికి కూడా అనువైన స్థలం అనువైన ప్రదేశం కూడా ఏది క్రియేట్ చేస్తుంది, గర్భాశయం. అదేవిధంగా ప్రసవ సమయంలో నొప్పులు వచ్చిన తర్వాత పిండంను బయటికి నెట్టివేయబడుతుంది. పిండము, మావి, జవ్వు చర్మంలో బయటికి నెట్టివేయడం కూడా యూట్రస్ ద్వారానే జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా బాలింత కాలంలో తిరిగి యథాస్థానానికి రావడానికి కూడా యూట్రస్. ఓకేనా, మామూలుగా ఏంటిది, గర్భాశయం అనేది డెలివరీ తర్వాత పిండము తర్వాత మావి, జవ్వు ఇవి బయటికి రావాలి. వచ్చిన తర్వాత తిరిగి మా యథాస్థానానికి వస్తుంది. కానీ కొన్నిసార్లు క్లాట్స్ కానీ ప్రజెంట్ యొక్క మొక్కలు కానీ అందులో ఉండిపోవడం ద్వారా ఏమవుతుంది, తిరిగి మామూలు స్థితికి రాదు. ఒక మామూలు స్థితికి రాకపోవడాన్ని సబ్ ఇన్వల్యూషన్ అంటారు, యథాస్థితికి రావడాన్ని ఇన్వల్యూషన్ అంటారు. కాబట్టి ఎలాంటి క్లాట్స్ ఏమీ లేకపోతే తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేసేది ఏంటి, యూట్రస్. ఓకేనా, బాలింత కాలంలో తిరిగి యూట్రస్ అనేది యథాస్థానానికి వస్తుంది కాబట్టి దీన్ని ఇన్వల్యూషన్ అని అన్నారు. ఓకేనా, పిండం పెరిగిన కొలది యూట్రస్ గోడలు పలచబడతాయి. సో ఇవన్నీ కూడా యూట్రస్ యొక్క ముఖ్యమైన విధులు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ఏంటిదంటే పెల్విక్ ఫ్లోర్. ఓకే, గర్భాశయం దిగువన దానికి ఆహారంగా ఉంటుంది. ఓకే, గర్భాశయం దానికి ఆధారంగా ఉంటుంది. గర్భాశయానికి కిందగా ఏముంటుంది, పెల్విక్ ఫ్లోర్ ఉంటుంది. ఇది కంఠంతో కూడి ఉంటుంది, అంటే నిర్మితమై ఉంటుంది. వెజైనా గుండా ఇది ప్రయాణిస్తుంది. వెజైనా ద్వారా ఏమొస్తుంది, లాస్ట్ పెల్విక్ ఫ్లోర్ ప్రయాణిస్తుంది. ఒక పెల్విక్ ఫ్లోర్ బలంగా దృఢంగా ఉంటేనే గర్భాశయం కూడా దృఢంగా ఉంటుంది. ఒకవేళ కింద భాగమైన ఆధారం ఇచ్చే పెల్విక్ ఫ్లోర్ బలహీనంగా వీక్గా ఉంటే గర్భాశయం అనేది కిందకి జారిపోతుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఓకే, ఇంటర్నల్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. సిఎక్స్ అంటే సర్విక్స్ అంటే గర్భాశయం యొక్క కంఠభాగం. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే.
Okay, fallopian tubes, uterine tubes, fundus, ovary. Okay, it's clear. It's clear to everyone. Okay, I hope these videos may be helpful for you people. Okay, thanks for watching my channel. Okay, thank you all.